మామూలుగా మన ఇంటి చుట్టుపక్కల కానీ లేదు ఒక అడవిలో కానీ ఎక్కడైనా సరే పార్కులో కానీ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టును కొట్టేయాలి, అడ్డు తొలగించాలి. అప్పుడు ఏం చేస్తారు? ముందు నెమ్మదిగా కొమ్మలు కొడతారు. ఎందుకు? గబక్కన కూలితే ఎక్కడైనా పడిద్దని కొమ్మలు నరికేసి ఆ తర్వాత పైనుంచి నెమ్మదిగా నరుక్కుంటూ వస్తారు. అవునా? ఇది ప్రొసీజర్. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా ఈరోజు ఏపీ గవర్నమెంట్ అదే చేస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి. ఎందుకు? బాస్ అతనే. దేనికి? లిక్కర్ స్కామ్కి వేల కోట్లు దోచేశారు హవాలా మార్గంలో. ఈడీ కూడా ఆల్రెడీ ఎంటర్ అయింది. ఇప్పుడు వాళ్ళ మాజీ ఎంపీ ఉన్నాడు కదా, హిందూపురం గోరంట్ల మాధవ్ అనుకుంటా, ఆ మనిషి మొన్న పోలీసుని కొట్టేసి జైలు కూడా వెళ్ళొచ్చాడు. ఇతను ఇప్పుడు ఏమన్నాడు? అదే చెప్పాడు. ఓ చెట్టును కొట్టాలంటే ముందు కొమ్మలు నరుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ముందు ఈ కొమ్మలు లాంటి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఏ క్షణం జగన్ అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు. నేను అదే చెప్తున్నా. లిక్కర్ కేసులో పక్కా ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసలు భయంకరమైన పొలిటికల్ బ్రెయినా బిజినెస్ బ్రెయినా ఏదోటి యూజ్ చేసి ఎక్కడ ఆధారాలు లేకుండా చేద్దామని అనుకున్నాడు. బట్ వీళ్ళు మొత్తం గూగుల్ టేక్అవుట్ ఏంటి, డబ్బులు ఎక్కడ దాచారు, ఎలా వచ్చాయి, ఏ కంపెనీలకి వీళ్ళు బెదిరించున్నారు, ఏ కంపెనీలకి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఇందులో బంగారం వచ్చేసి ఏ రూపంలో వచ్చింది, డబ్బు ఏ రూపంలో వచ్చింది, డబ్బుని ఎక్కడి నుంచి దాచారు, మొత్తం ఎన్ని డెన్లు, మొత్తం 7 డెన్లు, తాడేపల్లిలో 1, హైదరాబాద్లో 6, ఆ డెన్లు కూడా ఎక్కడ, అడ్రస్లు ఎక్కడ, వీళ్ళు దుబాయ్లో ఉన్నప్పుడు ఎవరిని కలిసారు ఏంటి, మొత్తం డేటా కోర్టులో ఇంక్లూడింగ్ జగన్ ఫేవర్గా ఉండేవారని జడ్జిలు ఉన్నారని అనుకున్నా, అలా ఉండరు, ఒకళ్ళు ఉండరని అనుకున్నా, ఏం చేయలేమయ్యా, పక్క ఆధారాలు ఉన్నాయ్యా, సో బెయిల్ ఇవ్వలేం, ఏం చేయలేమయ్యా, పక్క ఆధారాలు, నువ్వు జైల్లోనే ఉండు అని చెప్పే రోజు రాబోతుంది. వెయిట్ చేయండి. మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి మిగతా నాయకులు అందరూ తేడా ఇదే, ఆవేశపడ్డం, ఆయనని ఎంతగా హింసించినా ఇబ్బంది పెట్టినా తొందరపడ్డం, టైం చూస్తాడు, కరెక్ట్గా ప్రూఫ్లు ఉన్నదే చూస్తాడు, ఇప్పుడు వేసేంట్రా అంటాడు. చంపడం కాదు, ఇప్పుడు చట్ట ప్రకారం అరెస్ట్ చేయండి, కోర్టు ముందు ప్రవేశపెట్టండి, జడ్జికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పు చేస్తే లోపలికి వెళ్తాడు. మనం ఒకవేళ సబ్మిట్ చేసే విషయంలో, ప్రూఫ్ల విషయంలో మనం ఫెయిల్ అయితే బయటకు వస్తాడు. బట్ అలా బయటకు వచ్చేలా ఉండొద్దు, అన్ని పక్కాగా ఉంటేనే అరెస్ట్ చేయండి, లేదంటే వదిలేండి అంటాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ విషయంలో ఏ రోజునైతే అరెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు జరుగుతుంది మొత్తం అదే. ఇంకొక ముక్క చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కాకాని గోవర్ధన్ రెడ్డిని కానీ, తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డిని కానీ, వల్లభనేని వంశీని కానీ, ఇలా వైసీపీకి సంబంధించి కూటమి గవర్నమెంట్ కొంతమంది అరెస్ట్ చేశారు, పక్క ఆధారాలతో అరెస్ట్ చేశారు. బట్ అందరిని కూడా జగన్మోహన్ రెడ్డిని పరామర్శించాడు. బట్ మిథున్ రెడ్డిని పరామర్శించడం రావట్లా. కారణం ఏంటి? ఏ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే చంద్రబాబు నాయుడిని ఉంచారో అదే రాజమండ్రి సెంట్రల్ ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు. అంటే విధిరాత, కర్మ ఇస్ బ్యాక్. అంటే ఎక్కడైతే అవతల వ్యక్తిని ఉంచాడో అదే చోట వీళ్ళ వ్యక్తిని ఇప్పుడు ఉంచారు. రేపటి రోజు ఇదే జైల్లో జగన్ ఉండాల్సి వస్తే, రాంగోపాల్ వర్మ కూడా ఆ రోజు సెల్ఫీ తీసుకున్నాడు కదా, ఇప్పుడు ఆ రకంగా టీడీపీలు మొత్తం సెల్ఫీలు తీసుకుంటే అక్కడ జగన్ వస్తే, జగన్ వచ్చి మిథున్ పరామర్శించిన తర్వాత సెల్ఫీలు తీసుకుంటే, లేదు రేపటి మరలా జగన్ డాడికి వస్తే, ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి లేండి. మరలా చెప్తాను చూడండి, మనం అన్న వాళ్ళు ఒక అబద్ధం ఆడడానికి 100 అబద్ధాలు ఆడాలి. మన అన్న వాళ్ళు ఒక తప్పు చేస్తే కవర్ చేయడానికి 100 తప్పులు చేయాలి. నేను అందుకే ఏమంటానంటే, కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా నిజాయితీతో ఉండండి, నిజమే మాట్లాడండి, దానివల్ల మనకి ఇబ్బంది రాదు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. సో ఐఎమ్ షూర్ జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ఎన్నాళ్ళు బెయిల్ మీద ఉన్నాడు ఆ మనిషి. ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నప్పుడు సజ్జల రామకృష్ణ కూడా ఓపెన్గా అన్నాడు, మా అయితే అరెస్ట్ చేస్తారు, ఓ నెల 2 నెలలు ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా జరగకూడదు. ఎందుకంటే ఆ మనిషి జైలుకి వెళ్తే కొత్త పాఠాలు నేర్చుకుంటాడు, బయటకు వస్తే ఇక ఆ మనిషి చేసేవి ఊహకు కూడా అందం అనమాట. అలా ఉంటే ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళని చేస్తాడు. ఎందుకంటే అవునన్నా కాదన్నా 20% మంది ఎప్పటికి జగన్గా ఓట్లేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని మన బొమ్మలాగా మారుస్తాడా, లేదన్నప్పుడు సైకోలా మారుస్తాడా, ఎలా ఏంటనేది మన ఊహకు కూడా అందదన్నమాట. అందుకనే ఈసారి కొట్టే దెబ్బ, ఈసారి ఆయన అరెస్ట్ చేసే విధానం చూసినటువంటి జనాలు ప్రతి ఒక్కరు చీ అని ఉయ్యాలి. ఏ రకంగా ఇన్ని తప్పులు చేశాడా, దొరికాడు అడ్డంగా అన్నట్టు. అంతే తప్ప పాపం అరెస్ట్ అయ్యాడనో, అరే అన్యాయంగా అరెస్ట్ చేశారనో ఆ ఒక్క చిన్న సింపతి కూడా రానివ్వకూడదు జగన్కి. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా 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 జాగ్రత్తగా అడుగేస్తూ ఉన్నారు. కొంచెం లేట్ అయినా సరే జగన్ అరెస్ట్ చేసే విధానం కానీ, అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి కేటాయించే సౌకర్యాల విషయంలో కానీ అందరి చేత శభాషని కూటమి ప్రభుత్వం అనిపించుకునేది, అందులో నో డౌట్.